ఎవరికి రాని మెమిక్రీని మనందరికీ నేర్పించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గమప సా నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గమప. ఇన్ని రోజులు పైరగాలే స్వచ్ఛమైంది అనుకున్నా, ఇప్పుడు పైటగాలి కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అసలు మిమిక్రీ గురించి చెప్తాను మీకు. మిమిక్రీ చాలా పురాతనమైంది. పుట్టగానే తల్లి బాబు పుట్టగానే తీసుకొని అంటుందిరా, అమ్మ కూడా మిమిక్రీ చేస్తుందిరా. బాబు ఏడ్చినప్పుడు తండ్రి ఇలా ఎత్తుకొని చొచ్చో అని తండ్రి కూడా మిమిక్రీ చేస్తాడ్రా. ఇప్పుడు మీరు మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అవును సార్. అంతే కదా. మిమిక్రీ అనేది గొప్ప కళ. అది నేర్చుకోవాలంటే డబ్బులు తెచ్చారా? డబ్బులు తెచ్చారు కదా. డబ్బులు తెచ్చారండి. ముందుగా నీకు ఏ వాయిస్ కావాలి? ప్రభాస్ గారు వాయిస్ సార్. ప్రభాస్ గారు వాయిస్ చేయండి. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్నో ఏళ్ళుగా బతుకుతున్నాం. ఒక్క నిమిషం. డబ్బులు తెచ్చావా? తెచ్చాను సార్. 3వ అధ్యాయం 4వ పేజీ ప్రభాస్ వాయిస్. ఓకే. అరే తాడిచ్చారా? ఈ తాడు పట్టుకో, గట్టిగా లాగి ఆ వాయిస్ చెప్పు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళ తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతుకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఒక అడుగు అద్భుతంగా చేశారు. నీకే వాయిస్ కావాలమ్మా? సార్ నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్ కావాలి సార్. దగ్గరికి రా. వచ్చి అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచిన, నేను 3వ అంకె పలికిన, వచ్చేది అగ్ని మిగిలేది బుగ్గి. ఇది కృష్ణ గారి వాయిస్. కృష్ణ గారు ముక్కుమై కృష్ణ వాయిస్ చెయ్యి. అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచిన, నా నోట 3వ అంకె వచ్చిన, మిగిలేది అగ్ని మిగిలేది భస్మం. నాకు చిరంజీవి గారి వాయిస్ చెప్పు. వాయిస్ చెప్పు. మొక్కే కాదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. డబ్బులు ఇచ్చావా? తెచ్చాను. ఇవ్వు. 6వ అధ్యాయంలో 3వ పేజీ చిరంజీవి గారి వాయిస్ ఎలా ఉంటుందంటే ప్రతి అక్షరానికి ఒత్తు పెట్టు. మొక్కే కదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. ఇంకా మీకు ఏ వాయిస్ లో చెప్పండి. చిన్న కోరిక సార్. చెప్పు. నాకు చంటి గారి వాయిస్ నేర్చుకోవాలని సార్. నీకు పెళ్ళి అయిందారా? కాలేదు సార్. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాయిస్ చేయదు. నాకు నాగబాబు గారి వాయిస్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంది సార్. అవుట్డేట్ వాయిస్ లో వద్దురా మనకు. మన రోజమ్మ గారి వాయిస్ అయినా నేర్చుకుందామని. అమ్మాయిల వాయిస్లు చేయరా, అమ్మమ్మ వాయిస్ వద్దు మనకు. నాకు రచ్చరవి గారి వాయిస్ నేర్చుకోవాలని ఉంది సార్. మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఎర్రగడ్డలో సార్. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఎవరు అక్కడ మిమిక్రీ కిరీటి? నువ్వెవడ్రా? మా వాడి దగ్గర ₹1,00,000 తీసుకొని మిమిక్రీ నేర్పిస్తారా? ఈడి ప్రోగ్రామ్ చేస్తుంటే జనాలు చెప్పులు తీసి మామూలు కొట్టలేదురా. ₹1,00,000 తీసుకొని మోసం చేసేది నువ్వేరా? ఎవడో ఒక్కడే తీసుకురండి అండి. పెద్ద పెద్ద వాళ్ళతో నాకు మాట్లాడే అలవాట్లేదు సార్. ₹1,00,000 ఇస్తారు ఎవరా? ₹1,00,000 మర్చిపో. సరే ఇటు తిరగండి సార్. ఎవడొకటి లేపండి రా. గాల్లో కొట్టు. చెడ్డీలో ఏదేసి కొడతానన్నా? చీమలన్నా. అంటే చీమలు లోపల ఉంటే కరుస్తాయి కదన్నా, కొట్టాలి కదా. నన్ను కొడతావు?
అది కాదురా ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాలుగు ఇది బయట పెట్టా ఎమోషన్ తో పెట్టారా అన్నా ఏంటి ఇంకా రావడానికి ఏముందిరా మొత్తం అంతా ఎక్కడే ఇస్తే అరే కొంచెం మంచిని కొట్టాను లేపండి ఏం జరిగింది మిమ్మల్ని కొట్టారు సార్ నన్ను కొట్టావా ఇలా కొట్టా మిమిక్రీని సూపర్ గా వచ్చారా నీకు అంటే దాదాపు 12 కంట్రీలు వెళ్ళానండి పాస్పోర్ట్ ఉందా ఇక పాస్పోర్ట్ ఇది పాస్పోర్ట్ ఫోటో కదరా పాస్పోర్ట్ అంటే ఇదే కదండి నిజంగా నీకు మిమిక్రీ వచ్చారు వచ్చండి ఒక వాయిస్ చేయి నేను చూస్తా ఏ వాయిస్ అండి ఆ? వాయిస్ అడిగారు ఎన్ని వాయిస్లు వచ్చు నీకు 2309 ఆ? ఒక వాయిస్ చేయి మహేష్ బాబు గారు వాయిస్ మహేష్ బాబు గారు వాయిస్ సూపర్ సూపర్ సార్ చేయి నిజంగా ₹1,00,000 మనం ఖచ్చితంగా చేస్తా అడగను ఓకే. చెప్పలు కొట్టండి మహేష్ బాబు వాయిస్ చేస్తున్నాడు ఎంతసేపు రా ఎంతసేపు అది చేస్తున్నానండి చెయ్యు ఇది పట్టుకవే పండుగాడు దిమ్మ తిరిగిపోతుంది మహేష్ గారు మహేష్ బాబు. అడిగినందుకు నన్ను చెప్పించేందుకు నిన్ను చెప్పుతో కొడతారు ఫ్యాన్స్ ఒకసారి కానీ ఇలాంటి జనాలు మోసం చేస్తే తోలు తీస్తా ఏం చేస్తారా ఏంట్రా రెండు నువ్వు మిమిక్రీ నువ్వు మిమిక్రీ సునామియా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా సో నాగబాబు సార్ బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఎంటర్టైనింగ్ ఉన్నాయి గుడ్ రోజా గారు సుధాకర్ ని కొంచెం ఇటు పంపిస్తే అమ్మమ్మ వాయిస్ అవుట్డేటెడ్ వాయిస్ తప్పైంది మేడం ఓకే పో తప్పైంది సార్ చలో రే మమ్మల్ని ఎంతెంత మాటలు అనేసావు అసలు వాడిని ఎవరన్నా వాడిని లేపండి హైట్ కి సింగల్ గా లేపండి నరేష్ కొట్టు సేమ్ ఎక్స్ప్రెషన్ భాస్కర్ కి ఇచ్చినట్టు డైలాగులు చెప్తూ మా బుడ్డోడు డైలాగులు బాగున్నాయి